హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా. రియల్ ఎస్టేట్ బిజినెస్లో రాణిస్తున్న నటి ప్లాస్టిక్ సర్జరీ వార్తపై ఓపెన్ అయిన గోల్మాల్ భామ అగ్ర హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలోనే ఆమె అకస్మాత్తుగా వెండితెరకు దూరమైంది. చాలా ఏళ్లుగా లైమ్లైట్లో లేని ఈ నటి ఇప్పుడు ఏకంగా దుబాయ్లో ఒక పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్గా దర్శనమిస్తుంది. రియల్ ఎస్టేట్స్ రంగంలో కోట్లు గడిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ భామ తాజాగా భారత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకు ఆ నటి ఎవరు? ఆమె రియల్ ఎస్టేట్ ప్రయాణం ఎలా మొదలయ్యిందో చూద్దాం. బాలీవుడ్ టు దుబాయ్. ఆ నటి మరెవరో కాదు, తన చిలిపి నటనతో ప్రేక్షకులను అలరించిన రిమ్మీ సేన్. 2011లో వచ్చిన స్టాగ్లెట్ తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రిమ్మీ సేన్ దుబాయ్లో తన రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దుబాయ్ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తుంది. ఇక్కడ జనాభాలో 95% మంది విదేశీయులే ఉంటారు. అందరి సౌకర్యం కోసం ఇక్కడ మసీదులతో పాటు దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రజల జీవితాలను సులభతరం చేయడంపైనే ఇక్కడి ప్రభుత్వం దృష్టి పెడుతుంది అని ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. ఇండియాపై వ్యాఖ్యలు. భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఉన్న ఇబ్బందులపై రిమ్మీ సేన్ సూటిగా స్పందించారు. మన దేశంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం రాత్రికి రాత్రే పాలసీలను మార్చేస్తుంది. దీనివల్ల సామాన్యుల జీవితాలు కష్టతరం మారుతాయి. వేల పన్నులు, అంతులేని సమస్యల వల్ల భారతదేశం ఇప్పుడు వ్యాపారానికి అనుకూలమైన దేశం కాదు అని ఆమె వివరించారు. దుబాయ్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్లను ఫైనాన్షియల్ కన్సల్టెన్సీతో సమానంగా గౌరవిస్తారని, అదే ఇండియాలో 2 నెలల బ్రోకరేజ్ అడిగితే ఏదో నేరం చేసినట్లు చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రూమర్స్పై క్లారిటీ. కొంతకాలం క్రితం రిమ్మీ సేన్ ఫోటోలు చూసి ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. దీనిపై కూడా ఆమె స్పష్టత ఇచ్చారు. నేను ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు, కేవలం ఫిల్టర్స్, పిఆర్పి ట్రీట్మెంట్స్ మాత్రమే చేయించుకున్నాను. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి వల్ల ఎవరైనా అందంగా కనిపించవచ్చు. ఒకవేళ నేను చేయించుకున్న ట్రీట్మెంట్లు బాలేవు అని మీకు అనిపిస్తే ఆ విషయాన్ని నాకు చెప్పండి. నా డాక్టర్లకు ఆ తప్పులను సరిదిద్దమని చెబుతాను అని సెటైరికల్గా సమాధానం ఇచ్చారు. గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న రిమ్మీ సేన్ ప్రయాణం ఆశ్చర్యకరం. ఒక నటిగా కాకుండా ఒక వ్యాపారవేత్తగా ఆమె చేస్తున్న విశ్లేషణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.